హలో గైస్, వెల్కమ్ టు వార్తా బ్రో. నేను మీ సాయి. మీ కార్ పెట్రోల్ బిల్ ప్రతిరోజు మిమ్మల్ని ఏడిపిస్తుందా? పెట్రోల్ ప్రైస్ జరిగితే బాగుండు అని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మన ఇండియాలోకి కొత్త పెట్రోల్ వచ్చేసింది. అది కూడా నార్మల్ ప్రైస్ కంటే 20 రూపీస్ తక్కువకే. దాదాపు 85 రూపీస్కే లీటర్ పెట్రోల్. దీని పేరే E85 పెట్రోల్. అసలు E85 అంటే ఏంటో తెలుసుకునే ముందు బేసిక్గా పెట్రోల్ అంటే ఏంటో చూద్దాం. మన వెహికల్లో వాడే పెట్రోల్ని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేస్తారు. ఇక ఇథనాల్ అంటారా, ఇది ప్యూర్గా మన ఇండియాలో ఉండే ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తుంది. చెరుకు లేదా మొక్కజొన్నని ఉపయోగించి కెమికల్ ప్రాసెస్ చేసి ఇది తయారు చేస్తారు. పెట్రోల్లో ఈ ఇథనాల్ని కలపడాన్నే ఇథనాల్ బ్లెండింగ్ అని అంటారు. అంటే ఇందులో 20% మాత్రమే ఇథనాయిల్లో ఉంటుంది, మిగతా 80% పెట్రోల్లో ఉంటుంది. దీనివల్ల మనం వాడే బైక్స్ అండ్ కార్స్కి అంత రెగ్యులర్గా ఏం ఇంపాక్ట్ ఉండదు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ కొత్తగా E85 అనే పెట్రోల్ని లాంచ్ చేసింది. పేరులోనే అర్థమవుతుంది, 85% ప్యూర్ ఇథనాల్ ఉంటుంది. కేవలం 15% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. అంటే ప్యూర్ ఇండియన్ ఫ్యూల్ అన్నమాట. కానీ ఇక్కడ వచ్చే మనకు ప్రాబ్లం ఏంటంటే 85% ఇథనాయిల్ అంటే అది చాలా పవర్ఫుల్ కెమికల్ అనమాట. సో దీనికోసం స్పెషల్గా FFV కావాలి. FFV అంటే ఏంటో కాదండి, ఫ్లెక్స్ ఫ్యూల్ వెహికల్స్. ఈ ఫ్లెక్స్ ఫ్యూల్ వెహికల్స్లో స్పెషల్ సెన్సార్స్ ఉంటాయి. ఇంజన్ పార్ట్స్ కూడా హార్డ్ ప్లాస్టిక్స్తో మరియు రస్ట్ ఫ్రీ మెటల్స్తో తయారు చేస్తారు. ఇప్పటికే హీరో, టొయోటా, మారుతి సుజుకి లాంటి కంపెనీలు FFV వెహికల్స్ని తీసుకొని వస్తున్నాయి. ఆల్రెడీ మార్కెట్లో మారుతి సుజుకికి సంబంధించిన మోస్ట్ సెల్లింగ్ కార్లో ఒకటైన వ్యాగన్ E85 కంపాటబుల్ కార్ని లాంచ్ చేసింది. అలాగే బైక్ విషయానికి వస్తే హీరో కంపెనీకి సంబంధించిన స్ప్లెండర్ మరియు HF డీలక్స్ లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫేవరెట్ బైక్స్ కూడా E85 కంపాటబిలిటీ ఇంజన్స్ తో లాంచ్ చేశారు. త్వరలో అన్ని కంపెనీస్ ఇలానే E85 కంపాటబుల్ వెహికల్స్ తో వస్తారని అనుకుంటున్నా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఇదంతా బానే ఉంది, కానీ దీని వల్ల లాభం ఏంటి? ఇప్పుడు మనం దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడదాం. పాయింట్ 1, దీనివల్ల పొల్యూషన్ తగ్గుతుంది. పాయింట్ 2, ఫార్మర్స్ కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మరి కాన్స్ గురించి మాట్లాడదాం. ఇథనాయిల్ లో ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. సో మీరు నార్మల్ పెట్రోల్ కొట్టిస్తే 15 ఇచ్చే మైలేజ్ 11 or 12 కి పడిపోతుంది. పెట్రోల్ ప్రైస్ తగ్గిన మైలేజ్ కూడా తగ్గుతుంది. సో ఓవరాల్ క్యాలిక్యులేషన్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. ఇక్కడ ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ ఫ్లెక్స్ ఫ్యూల్ వెహికల్స్ లో E0 నుండి E85 వరకు కంపాటబిలిటీ ఉంటుంది. మరికొన్ని వాటిలో E100 వరకు కంపాటబిలిటీ ఉంటుంది. అంటే మీరు నార్మల్ పెట్రోల్ వాడచ్చు లేదా E85 పెట్రోల్ కూడా వాడచ్చు. అంటే ఇంజన్ మనం పోయించుకునే పెట్రోల్ కి తగ్గట్టు తన వర్కింగ్ ప్రాసెస్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ప్రెసెంట్ అయితే ఇది ఢిల్లీలో స్టార్ట్ అయింది. మరికొన్ని రోజుల్లో బెంగళూరు మరియు హైదరాబాద్ లాంటి సిటీస్ లో. సో బ్రదర్, మీరు కార్ లేదా బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే అందులో ఫ్లెక్స్ ఫ్యూల్ ఉందో లేదో చూసుకొని కొనుక్కోండి, లేదా మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.